దాసోహం నమస్కారం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రపణం వందే రంభజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజగ్మరుక్మవ్యామోహతరాణాయ మేనే అస్మద్గురో భగవతో సతీకసింధోః రామానుజస్య చరణోదరణం ప్రపద్యే మాతాపితా యువతత్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్నకులపదేర్వుగళావిరామం శ్రీమత్తదంగ్రికులం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాపయపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగ్రేణుపరకాల యతీంద్రమిత్రాన్ శ్రీమత్పరాంకుతమునిం ప్రణతోస్మి నిత్యం తత్వేన యచ్చిదతి సదస్వభావ భోగాపవృకృతదుపాయ గతిరుదార సందర్శయన్ నిర్మిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ వరాచరాయ హంసైషడ్భిः సమాకీర్ణం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రేయస్తం వందే పరాచరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే తుకదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైత సర్వగిల్పిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపవాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు వైష్ణవం తత్కర్మ యన్న బంధాయతా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహ్యతే కిమతః పరేణ నో చేత్ మమాపి యతిశీకర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విదేయః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరీరుహేక్షణం హారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ కూడా నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణం తత్కాలక్షేపంలో వాల్మీకి రామాయణం పూర్తి చేసుకున్నాము. ఈ విష్ణు పురాణం ప్రారంభించామన్నమాట. అసలు అనుకున్న దానికంటే కూడా కాస్త నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉన్నది అన్నమాట. సరే, ప్రస్తుతానికి మనం చతుర్థ అధ్యాయంలో ఉన్నాం. ఈ చతుర్థ అంశంలో ఉన్నాము. దాంట్లో కూడా అష్టమ అధ్యాయం అంటే 8వ అధ్యాయం ప్రారంభించాం. అడియన్ నాకు విష్ణు పురాణం మేము చదువుతుంటే అంటే అడియన్ మేము ఏదో చిన్నప్పుడు అలా నేర్చేసుకుంటే చిన్న చిన్న పదాలు ఇస్తాం కదా అడియన్, అమ్మ బాబు అలాగే అనిపిస్తుంది. మనం ఈరోజు 8వ అధ్యాయం ప్రారంభించాలండి. మనకి 7వ అధ్యాయంలో మనం ముఖ్యంగా చదువుకున్నది ఏంటంటే పురూరవస్య జహ్నోశ్చ వంశవర్ణనం. అంటే పురూరవుని జహ్నుని యొక్క వంశవర్ణం గురించి మనం చదువుకున్నాం. అంతకుముందు పురూరవుడు ఊర్వశి యొక్క ఇద్దరి కలయిక, తర్వాత పుత్రుడు జననం, ఇవన్నీ కూడా చదువుకున్నాం అనమాట. సరే, ఈరోజు అదే విధంగానే ధన్వంతరే ఉత్పత్తి. అంటే ధన్వంతరి మనకి అందరికీ తెలుసు. అంటే ఆయుర్వేదానికి కూడా, అంటే ఆరోగ్యానికి ఆదిదేవత అనమాట. ముఖ్యంగా ఆయుర్వేదానికి ఆదిదేవత అని చెప్పి ధన్వంతరిని స్తుతిస్తుంటారు, ప్రార్థిస్తుంటారు అనమాట. కాబట్టి అటువంటి ధన్వంతరి యొక్క ఉత్పత్తి గురించి ఈరోజు మనం చదువుకుందాం, క్లుప్తంగా చదువుకుందాం. పురూరవసో జ్యేష్ఠ పుత్రో ఎస్ వాయుర్నామ. అంటే పరాశరుడు చెప్తున్నాడు అనమాట. ఏమని? పురూరవుని యొక్క పెద్ద కొడుకు ఆయువు అనేవాడు, పురూరవుని యొక్క కుమారుడు అనమాట. ఎస్తు ఆయుర్నామ స బాహోర్ దుహితరం ఉపయేమి. అతడు బాహు అంటే రాహు కూతుర్ను వివాహం ఆడాడు అనమాట. స బాహోహో దుహితరం ఉపయేమి. ఉపయేమి అంటే వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఆయన కూతుర్ని వివాహం చేసుకున్నాడు అనమాట. అప్పుడు తస్యాం స పంచపుత్రాన్ జనయామాస. తస్యాం అంటే ఇవన్నీ కూడా మనకి వంశవృక్ష, ఇవన్నీ కూడా మనం అలా చదువుతుంటే అప్పుడు జ్ఞాపకం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళా 2వ పేజీ 3వ పేజీకి వెళ్ళినప్పుడు మొదటి పేజీ చదువుకున్న విషయం జ్ఞాపకం ఉండదు. అందుకని మనకి బాగా శ్రద్ధగా ఉండేటువంటి వాళ్ళు, అంటే విషయం
ఎప్పటికీ కూడా చిరకాలం మనసులో ఉండాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఈ వంశవృక్షాన్ని రాసుకోవాలన్నమాట. రాసి పెట్టుకున్నారంటే ఒక ట్యాబ్లర్ కాలం లాగా ఎవరి నుంచి ఎవరు అనేది ఎప్పుడైనా మధ్య మధ్యలో సరదాగా చూసుకునేందుకు అనమాట. లేకుంటే ఇంత పుస్తకం మొత్తం గ్రంథాన్ని తిప్పాలంటే కష్టం. ఈ గ్రంథం మొత్తం తిప్పాలంటే దాని గురించి. కాబట్టి అలా చూసుకుంటూ ఉండొచ్చు మనం. లేదు ఎవరైనా సందేహాలు ఎవరి కొడుకు ఎవరు అన్నప్పుడు సరిగా ట్యాబ్లెట్ కాలంలో వేసుకుంటే మనకి సులభంగా ఉంటుంది అనమాట. లేదు మన కాలక్షేపం అన్నాం కాబట్టి సత్కాలక్షేపం, సరే సత్కాలక్షేపం లాగానే విని అంటే వీటి వల్ల మనకి భవిష్యత్తులో అప్పుడప్పుడు అవసరం పడుతూ ఉంటుంది, కానీ అంత అవసరం ఉండదు అనమాట. కాకపోతే విషయం ఎక్కడ ఉన్నది, ఇప్పుడు పురూరవుని చరిత్ర కూడా మనకి విష్ణు పురాణంలో ఉన్నది అనేటువంటి విషయం మనకి ఎవరైనా రామాయణంలో వాల్మీకి రామాయణం కాకుండా రామాయణం గురించి విష్ణు పురాణంలో కూడా ఉన్నది అనేటువంటి విషయాలు కొన్ని మనం ఎవరికైనా చెప్పుకోవచ్చు అనమాట. మేము చదువుకున్నామయ్యా రామపురం దీంట్లో కూడా వస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ పురూరవసో జ్యేష్ఠపుత్రో అన్నారు. అంటే జ్యేష్ఠపుత్రుడు మొదటివాడు, పెద్ద కొడుకు ఆయు అనేవాడు అన్నమాట. స బాహోహో దుహితరం ఉపయేమే, అతడు కూతుర్ని, ఎవరి కూతుర్ని, బాహు అంటే రాహువు ఒక కూతుర్ని వివాహం ఆడాడు. అతని వల్ల ఆమెకు 5 కుమారులు కలిగారు. తస్యాం స పంచపుత్రాన్ జనయామాస. తస్యాం స అన్నారు. తస్యాం అంటే ఆమె యందు అని అర్థం అండి. అంటే ఏమిటి, ఆమెను భార్యగా స్వీకరించిన తర్వాత ఆమెకు 5 కుమారులు. ఎవరి వల్ల? ఇతని వల్ల. వారే ఎవరు? నహుషుడు, క్షుద్రవృద్ధుడు, రంభుడు, రజి. ఆ పేర్లు కూడా నాకు ఎప్పుడు ఆశ్చర్యమైంది. మనతో కూడా అంటే పలు సందర్భాల్లో మనం అనుకున్నాం ఆ నామాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో అన్ని పేర్లు. పురాణాల్లో కానీ మహాభారతంలో ఎన్ని పాత్రలు ఉన్నాయి, ఎన్నెన్ని కొత్త కొత్త పేర్లు. ఆ కౌరవులే 100 మంది, వాళ్ళ పేర్లు. ఇవన్నీ కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయాలే అన్నమాట. అసలు అంతటి పెద్ద పెద్ద విషయాలు గ్రంథాలు రాయటం అనేది గొప్ప విషయం. మనం ఒక 4 పేజీల వ్యాసం రాయలేము. దైవం ఉందా? అందుకే నేను ఎప్పుడు నన్ను కొంతమంది అడుగుతుంటారు, మీరు ఇంత పురాణాలు చెప్తారు కదా, దైవం ఉందా లేదా అని చెప్పి అడుగుతుంటారు అనమాట. నేను ఒకటే చెప్తాను, దైవం ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఇటువంటి గ్రంథాలు చదివినప్పుడు దైవం అంటూ ఏదో శక్తి ఉన్నది. ఆ శక్తి వల్లనే వాళ్ళు రాయగలిగారు. కాబట్టి ఆ శక్తి ఏమిటో మనం తెలుసుకోగలగాలి. అది మన వల్ల కాదు. అది ఆ శక్తి మనకి రాదు, మనం తెలుసుకోలేము. ఆ శక్తి ఉన్నందువల్లే వాళ్ళు అన్ని గ్రంథాలు రాయగలిగారు. ఈ రోజుల్లో చాలామంది గ్రంథాలు రాస్తున్నారు, కానీ మహాభారతం అలాంటివి రాయాలంటే ఒక అపూర్వమైన శక్తి ఉండాలన్నమాట. అది ఒక దైవిక శక్తి, అది దైవశక్తి. అంతేగాని మనం ఏదో నేర్చుకొని సాహిత్యమైన అభిలాష ఉండి ఛందస్సులు గిందస్సులు నేర్చుకొని రాయాలనేటప్పటికీ ఆయుష్ అయిపోతుంది, పూర్ణమైపోతుంది అనమాట. కానీ వాళ్ళు ఎలా రాయగలిగారు అనేది. అదే కాదు, మహాభారతము తర్వాత అష్టాదశ పురాణాలు, భాగవతము 1, 2 ఇలా రాయగలిగారు. కాబట్టి ఇక్కడ చూడండి, అతని వల్ల ఆమెకు 5 కుమారులు కలిగారు. ఈ కథలైనా ఉంటాయి, పురాణంలో కథలే, కానీ ఒక చక్కటి సందేశాత్మకంగా ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ సందేశాలు ఉంటాయి. వారి పేర్లు ఏమిటి? నహుషుడు, క్షత్రవృద్ధుడు, రంభుడు, రజి అనేవారు. ఇంకా 5వ వాడు అనేనసుడు అనే కుమారుడు అనమాట. నహుష, క్షత్రవృద్ధ, రంభ, అజి, సంజ్ఞాహ అంటే పేరు కలిగిన వారు. తథైవ అనేనాహ పంచమ పుత్రో అభూత్. ఇన్ని చెప్పి తర్వాత 5వ వాడు అనేనసుడు అనే కుమారుడు. తథైవ అనేనాహ, అనేనాహ అంటే వీరికే కుమారుడు కలిగా. అదే పంచమ పుత్రో అభూత్, 5వ కుమారుడు అనమాట అనేనసుడు అనేవాడు. పుత్రో అభూత్ క్షత్రవృద్ధ సుహోత్ర. ఇంకా క్షత్రవృద్ధుని వల్ల, అంటే ఈ క్షత్రవృద్ధుని అంటే ఉందే చదివాం మనం. పురూరవుని పెద్ద కొడుకు ఆయు అనేవాడు, అతడు వివాహమాడు. అతని వల్ల అంటే ఆయు కుమారుడు నహుషుడు, క్షుద్రవృద్ధుడు వీళ్ళు. ఆ తర్వాత వృద్ధుని వల్ల క్షత్రవృద్ధుని వల్ల, క్షుద్ర కాదండి, క్షత్రవృద్ధుని వల్ల సుహోత్రుడు అనే పుత్రుడు కలిగాడు అనమాట. క్షత్రవృద్ధ సుహోత్ర పుత్రో అభూత్. అతనికి కాశ్యుడు, కాశ్య, లేస, గృత్సమధాస్తస్య, గృత్సముడు, వదుడు అనే 3 పుత్రులు కలిగారు. పుత్రాత్ త్రయో అభవన్. త్రయో అంటే 3 అన్నమాట. పుత్రాత్ త్రయో అభవన్. గృత్సమదస్య సౌనక చాతుర్వర్ణ్య ప్రవర్తయిత అభూత్. గృత్సముదునికి సౌనకుడు అనే పుత్రుడు చాతుర్వర్ణ్య ప్రవర్తకుడై ఉద్భవించాడనమాట. ఇది యొక్క మొదటి శ్లోకం. కాబట్టి ఆయు అనువాని యొక్క 5 పుత్రుల్లో క్షత్రవృద్ధుడు అనువాని యొక్క సంతతి కొద్దిపాటిది అనమాట. ఇందులో శ్రీహరి యొక్క అంశ అయిన ధన్వంతుడు జన్మించినాడు. చాతుర్వర్ణ్య ప్రవర్తయిత అంటే ఏమిటి? ఆ వంశంలో 4 వర్ణాలు ఏర్పడిన అర్థం. పరాశరుడు చెప్తున్నాడు ఏమని, పురూరవుని యొక్క పెద్ద కొడుకు
ఆయువుని పేరు కలిగిన వాడు ఎవడు ఉండినాడో అతడు బాహువును రాజు యొక్క పుత్రులను పెళ్లాడినాడు. ఆమె యందు ఆయన 5 పుత్రులను కన్నాడు. వారు నహుషుడు, క్షత్రవృద్ధుడు, రంభ, రజి సంజ్ఞలు కల 2 కాగా 5వ వాడు అనేనుడు. క్షత్రవృద్ధునికి సుహోత్రుడు తనయుడు, రుస్తమునికి తనూజుడు సౌనకుడు. ఈయన 4 వర్ణమును ప్రవర్తింపజేసినాడు. అనగా ఇతని సంతానము వర్ణధర్మములు 4ంటిని పాటించి ఆయా వంశాన్ని కొనసాగించాలని భావించాలని అది అర్థం అన్నమాట. ఆ తర్వాత కాశ్యస్య కాశీరాజ తతో దీర్ఘతమా పుత్రో అభవత్. కాసునికి కాశీరాజు, ఆ తర్వాత అతనికి దీర్ఘతముడు అనే పుత్రుడు కలిగారు. దీర్ఘతమునికి ధన్వంతరి అనే కుమారుడు ప్రభవించాడు. ఇక్కడ వస్తుందన్నమాట. దీర్ఘతమునికి ధన్వంతరి అనే కుమారుడు ప్రభవించాడు. కాబట్టి కొంచెం వంశం ముందు వెనక కూడా చెప్పడం జరిగిందనమాట. ధన్వంతరిస్తూ దీర్ఘతమసో అభూత్. దీర్ఘతమునికి ధన్వంతరి అనే కుమారుడు ప్రవహించాడు. సహీ సంసిద్ధ కార్యకరణ. అతని శరీరం, ఇంద్రియాలు, ముసలితనం ఉన్నకు మార్పులు లేనివి. సమస్త జన్మల యందు అశేష జ్ఞానవేత్త అతడు. సకల సంభూతి శ్వశేష జ్ఞానవైత్. అశేష జ్ఞానవిత్. విత్ అంటే తెలిసినటువంటి వాడు. జ్ఞానవిత్ అంటే అశేష జ్ఞానవేత్త అతడు. ఆ విధంగా సంసిద్ధములు అంటే ఏమిటి? మరణించే ధర్మము లేని సంసిద్ధములు. కార్యకరణాన్ని అంటే పనులు చేయడానికి అక్కడ వచ్చే దేహము, ఇంద్రియములను ఎవనికో అతడు సంసిద్ధ కార్యకరణుడు. కాబట్టి సంసిద్ధ కార్యకరణ అంటే ఏమిటి? సంసిద్ధ కార్యకరణ అంటే సంసిద్ధములు అంటే ఏమిటి? మరణించే ధర్మము లేని. కార్యకరణాన్ని అంటే ఏమిటి? పనులు చేయడానికి అక్కడ వచ్చే దేహము, ఇంద్రియములను ఎవనికో అతడు సంసిద్ధ కార్యకరణుడు. సకల సంభూతిషు అంటే అన్ని జన్మల యందు అశేష జ్ఞానవిత్. సకల శాస్త్రాన్ని ఎరిగినవాడు. సకల సంభూతిషు అన్నారు అంటే అన్ని జన్మల యందు. సంభూతి అంటే జన్మించడం. సకల సంభూతి అంటే అన్ని జన్మల యందు కూడా అశేష జ్ఞానవిత్, సకల శాస్త్రాన్ని ఎరిగినవాడు. భగవత కాసునికి కాశీరాజు పుట్టగా, కాసునికి కాశీరాజు పుట్టగా ఆయనకు దీర్ఘతముడు పుత్రుడైనాడు. ధన్వంతరి దీర్ఘతముని వల్ల జన్మించినాడు. అతడు సంసిద్ధుడు. ముసలితనము, మరణించిన వంటి మానవ ధర్మము లేక దృఢమైన శరీరము, ఇంద్రియాలు కలవాడు. ఇంతేకాకుండా అన్ని జన్మల్లోని విషయాలను గుర్తింపగలిగే సకల శాస్త్రమును ఎరిగినవాడు జ్ఞాని. భగవతా నారాయణేన చ అతీత సంభూతావత్మై వరోదత్త. భగవంతుడు నారాయణుడు గతించిన జన్మలో అతనికి వరం ఇచ్చాడనమాట. భగవతా నారాయణేన చ అతీత సంభూతావస్మై వరోదత్త అంటే అతీత సంభూతౌ అంటే ఏమిటి? పాల సముద్రం నుంచి పుట్టినప్పుడు అతీత సంభూతౌ. ఈ ధన్వంతరి వెనుకటి కాలంలో పాలకడల్ని దేవదానవులు అమృతం కొరకు చిలికినప్పుడు మనకి తెలిసింది కదా. దేవదానవులు అమృతం కోసం చిలికినప్పుడు ఏవేవో వచ్చాయి. ఐరావతం వచ్చాయి, ఆ విధంగా అనేకములు వచ్చాయన్నమాట. లక్ష్మి ఇవన్నీ కూడా వచ్చాయి దాంట్లో నుంచి. అప్పుడు ధన్వంతరి కూడా దాంట్లో నుంచి పాలకళ నుంచి వచ్చినప్పుడు అప్పుడు దేవదానవులు అమృతం కొరకు చిలికినప్పుడు అమృత కలశమును పట్టుకొని ఆవిర్భించినప్పుడు భగవంతుడు నారాయణుడు ఇతనికి వరమును ఇచ్చినాడు అనమాట. కాశీరాజగోత్రే అవతీర్య త్వం అష్టదా సమ్యక్ ఆయుర్వేదం కరిష్యసి యజ్ఞభాగ్ భవిష్యసి. ఇది కాశీరాజవంశంలో నీవు జన్మించి ఆయుర్వేదాన్ని 8 భాగాలుగా చక్కగా విభజించి కాశీరాజగోత్రే అవతీర్య త్వం అష్టదా సమ్యక్ ఆయుర్వేదం. సమ్యక్ అంటే బాగుగా, చక్కగా. ఆయుర్వేదం కరిష్యసి ఆయుర్వేదాన్ని చక్కగా 8 భాగాలుగా విభజించి యజ్ఞభాగ్ భవిష్యతి. అంతేకాదు యజ్ఞభాగ భోక్త అవుతావు అని వరం ఇచ్చాడు అతనికి. కాబట్టి అష్టదా అంటే ఏమిటి? అష్టదా ఇది అంటే 8 విధములైనదిగా ఆయుర్వేదమును చేస్తావను. అంతేకాదు అష్టాంగమని కానీ పాఠం ఉన్నది. దాన్నే చెప్పినారు. ఏమని? కాయబాల గ్రహోద్వాంగ శల్య దంష్ట్రాజరా విషాన్ అష్టావంగాని తస్యాహు చికిత్సాయేషు సంస్థిత. ఇవన్నీ కూడా ఆయుర్వేదం చికిత్సలండి. కాయ బాల గ్రహోద్వాంగ శల్య దంష్ట్ర జరా విషాన్ అష్టావంగాని తస్యాహు చికిత్సాయేషు సంస్థిత. ఆయుర్వేదంలో 8 విధముల చికిత్స ఉన్నాయండి. కాయ చికిత్స, బాల చికిత్స, గ్రహ చికిత్స, ఊర్ధ్వాంగ
అంటే తలకాయ చికిత్స. ఊర్ధ్వాంగం అంటే ఊర్ధ్వం అంటే పైన పైన ఉండేటివి తలకాయ కదండి మనకి. అది చికిత్స, శల్య చికిత్స, దంష్ట్ర, జరా చికిత్స, విష చికిత్స అని, లేదా శల్య సరాక భూత విద్య, కాయశుద్ధి, అంగతంత్రం, రసాయన చికిత్స, వాజీకరణం, కుమారతంత్రం 8 అనమాట. నీవు కాశీరాజు గోత్రంలో జన్మించి 8 తీర్లుగా ఆయుర్వేదం లోకంలో వ్యాప్తి చేస్తావు, మానవులకు మేలు చేస్తావు కనుక యజ్ఞాల్లో ఇంద్రాల వలనే భాగం దక్కుతుందని. నేను కూడా ఇంత నడుము నొప్పిగా ఉందని చెప్పి మొట్టమొదటిసారి జీవితంలో ఒక ఆయుర్వేదం దాంట్లో వాళ్ళ దగ్గర కాయ చికిత్స ఉంటుందండి. శరీరానికి బాగా నూనెను మర్దించి కాస్త మసాజ్ లాగా చేస్తామండి పడుకోవి. అంటే నూనె అంటే మామూలు నూనె కాదండి, అది ఔషధములతో కూడుకున్నటువంటి తైలం అన్నమాట. చేసి తర్వాత మీకు చక్కటి ఒక స్టీమ్ బాత్ అంటారు, దాంట్లో కూర్చోబెట్టి బాత్ ఇచ్చి అన్నీ చేస్తారు. ఒక 10-15 సిట్టింగ్స్ వరకు చేసుకున్నాను అనమాట. కానీ అవన్నీ అంటే కొంతమందికి బాగా ఉపయోగపడి ఉండవచ్చు, అంటే రోగ నివారణలో చాలా ఉపయోగపడి ఉండొచ్చు, అంటే ఉపశమనం కలిగించి ఉండవచ్చు. అని నాకు ఎందుకో మరి అంత ఉపశమనం కలగలేదండి. అంటే అది చేయించుకున్న రోజుల్లో బాగుండేది, అయిపోయిన తర్వాత కోర్సు 10 సిట్టింగ్స్ ఏమో అయింది, కొంతకాలం బాగుండేది, ఒక 4 రోజులు. ఆ తర్వాత యథావిధిగా పాత అనారోగ్యం మళ్ళా బయటపడింది. ఎందుకు చెప్తుందంటే కొంతమందికి కొన్ని కొన్ని చికిత్సా విధానాలు ఒంటికి నచ్చవు, ఒంటికి పట్టవు. కొంతమందికి అలోపతి చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తే అలోపతి బాగుంటుంది, కొంతమందికి ఆయుర్వేదం, కొంతమందికి మనకి అనేకమైన విద్యా విధానాలు ఉన్నాయండి మన దేశంలో, అనేకమైనవి ఉన్నాయి. చాలా వరకు కొన్ని తెలియవు మనకి. ఇటువంటి విధానాలన్నీ ఉన్నాయి, చక్కగా ఉన్నాయి అన్నమాట. అది కూడా మీకు ఎటువంటి పక్క అనారోగ్య సమస్యలు కలగకుండా, అంటే మనం సైడ్ ఎఫెక్ట్స్ అంటాం, సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి కలగకుండా ఉండేటువంటి వైద్య విధానాలు చాలా ఉన్నాయి మనకి. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఇటువంటివి ఇప్పుడిప్పుడు కొద్దిగా పుంజుకుంటున్నాయి మళ్ళా, హోమియోపతి, అలోపతి అనేటువంటివి. ఎందుకంటే అవి కొంచెం గుణాన్ని, అంటే మీకు కావలసినంత వేగంగా మనకి తెలియదు. ఇప్పుడు తలనొప్పి వచ్చింది అనుకోండి, ఏదో టాబ్లెట్ వేసుకుంటారు, ఒక అర్ధ గంటలో వాడు చూపెడతారు అడ్వర్టైజ్మెంట్లో, ఆ విధంగా ముఖం అంతా కూడా ఆ మొత్తం పోతుంది అనమాట, ముఖం మామూలుగా అయిపోతుంది. ఆ విధమైనటువంటి మనకి విధానాలు కావాలి. జ్వరం వస్తే ఒక రోజు ఓపిక ఉండదు మనకి, ఒక 2 రోజులు పడుకుంటే తగ్గిపోతుంది, అంత ఓపిక ఉండదు. జ్వరం 102, 103 ఉన్నా కూడా 98కి వచ్చేయాలి ఒక ఇంజెక్షన్కి. ఆ విధంగా మనం దానికి అలవాటు పడిపోయాం అనమాట. ఇంతకుముందు ఏముందండి, కాషాయాలు తాగి వాళ్ళు పథ్యం చేస్తే దానికన్నా పరమ ఔషధమో దివ్య ఔషధమో ఏదో అన్నారు. ఆ విధంగా శరీరాన్ని దాన్ని ఒక పెద్దగా అనారోగ్యంగా పరిగణించే వాళ్ళం కాదు. ఇప్పుడు జ్వరం వచ్చినా ఆఫీస్ పోవాలి, మరి ఏం చేద్దాం, తప్పదు. కాబట్టి మందులు వేసుకోవడం, పోవడం, దాని తర్వాత కొన్ని రోజులకి ఆ మందులు పనిచేయవు, ఇలాంటి అనేక. సరే, ఇంతకీ ఈ విధంగా 8 భాగాలుగా చక్కగా విభజించే ఆయుర్వేదాన్ని. కాబట్టి నీవు యజ్ఞాల్లో కూడా ఇందుల వలనే భాగం తగ్గుతుందని చెప్తాడు మనం. కాశీరాజగోత్రే అవతీర్య త్వమష్టదా సమ్యక్ ఆయుర్వేదం కరిష్యసి యజ్ఞభాగ్ భవిష్యసి ఇది. తస్య చ ధన్వంతరేః పుత్రః కేతుమాన్. తస్య చ ధన్వంతరేః పుత్రః కేతుమాన్. కేతుమతో భీమరథః తస్యాపి దివోదాసః తతః ప్రతద్దనః స చ మద్రశ్రేణ్యవంశ వినాశాదశేషా శత్రవో అనేన జితా ఇది శత్రుజిత్ అభవత్. ఆయనకి శత్రుజిత్ అనేటువంటి బిరుదు కలిగిందన్నమాట. ఇంతకు ఎవరికి? ఆ ధన్వంతరి పుత్రుడు కేతుమంతుడు. తస్య చ ధన్వంతరేః పుత్రః కేతుమాన్. కేతుమతో భీమరథః, కేతుమంతుని కుమారుడు భీమరథుడు. తస్యాపి దివోదాసః, అతని కుమారుడు దివోదాసుడు. తతః ప్రతద్దనః, అతనికి ప్రతద్దనుడు అనే కొడుకు కలిగాడు. సచ, ఎవరింతకి? సచ అంటే అతను, ఏ ప్రతద్దనుడు గురించి చెప్పాం, అతను మద్రరాజవంశాన్ని, మద్రశ్రేణ్య వంశ వినాశాదశేష, మద్రరాజవంశాన్ని నాశనం చేసినందువల్ల శత్రువు అనేన జిత ఇది, సమస్త శత్రువును జయించినందువలన శత్రుజిత్ అభవత్, శత్రుజిత్ అనే పేరు కలిగిన వాడయ్యాడు. కాబట్టి ఆ ధన్వంతరి పుత్రుడు కేతుమంతుడు, ఆయనకు భీమరథుడు, అతనికి దివోదాసుడు, ఆయన కుమారుడు ప్రతద్దనుడు. ఈయన మద్రశ్రేణి వంశను పూర్తిగా తుడిచిపెట్టినందును, శత్రువులు వారు లేకుండా పోయినందున శత్రుజిత్ అని పేరు పొందినారన్నమాట. తేనచ ప్రీతిమత
ఆత్మపుత్రో వత్స వచ్చేతభిహిత తతో వత్సో అసౌ అభవత్ సత్యవ్రతతయా వృతధ్వజ సంజ్ఞామవాప పునశ్చ కువలయనామానమస్వం లేభే కువలయాస్వ ఇత్యస్యాం పృథివ్యాం ప్రతితః. ఇంకా అతనికి అనేకమైనటువంటి విధాలుగా పేరు ప్రఖ్యాతులుగా అంచాడు అనమాట. ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు ఎవరెవరంటే ఏ విధమైన బిరుదులు అంటే తేనచ ప్రీతిమత ఆత్మపుత్రో దివోదాసుడు ప్రీతితో తన పుత్రుని ప్రీతిమతో ఆత్మపుత్రో వత్స వచ్చేత్ అభిహిత వత్స అని పిలిచినందువల్ల అతడు వత్సుడయ్యాడు. వచ్చేచి అభిహిత తతో వత్సో అసౌ అభవత్ సత్యమే వ్రతముగా కలిగిన వాడు కాబట్టి ఋతధ్వజుడు అనే పేరు పొందాడు. సత్యవ్రతతయా ఋతధ్వజ సంజ్ఞామవాప. సంజ్ఞాం అంటే పేరు పొందడం. పునశ్చ కువలయనామన అశ్వం లేభే. అంతేగాక అతడు కువలయం అనే పేరు గల అశ్వాన్ని పొందాడు. పునశ్చ కువలయ నామానం అశ్వం. కువలయ నామానం అశ్వం. ఆ పేరు గల నామానం అంటే పేరు గల అశ్వం లేభే. ఆ అశ్వాన్ని పొందాడు. కాబట్టి కువలయాస్వ ఇత్యస్యాం. కాబట్టి ఈ కువలయాస్వుడు అనే నామంతో ఈ పృథివీలో ప్రసిద్ధికి ఎక్కాడు. ఇత్యస్యాం పృథివ్యాం ప్రథితః. ప్రథితః అంటే ఏమిటి? ప్రసిద్ధికి ఎక్కాడు. అంటే అటువంటి పేరు గల అశ్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పేరు కువలయాసుడు అనే నామంతో ఈ విధులు. మనకు కూడా కొంతమంది పేర్లు అలా స్థిరస్థాయిగా ఉండిపోతుందండి. ఏమైనా ఒక ఇంట్లో కుక్క ఉందనుకోండి, చిన్నవాడు మా పల్లెటూరులో కుక్కలు పెంచేవాళ్ళు తక్కువ అండి. ఏదో వీధి కుక్కలకి దయాదాక్షిణ్యాలతో కాస్త పాకెట్లో ఉంటుంది కదా అని చెప్పి దానికి తిండి పెట్టడం, దాన్ని మచ్చిక చేసుకోవడమే కానీ ఇంట్లో కుక్కలు పెంచి ఎంత స్తోమత ఉండేది కాదు. ఉన్నా కూడా ఈ అనేక రకమైన బ్రీడ్లు ఎక్కడో కొంచెం జమీందారుల ఇంట్లో ఉండేవి. అలా ఎవరింట్లో కుక్క ఉందనుకోండి, వాళ్ళని కుక్క వాళ్ళు అనేవాళ్ళం. అంటే కుక్క ఉండేది కాబట్టి వాళ్ళ ఇంట్లో కుక్క. అలాగా ఇక్కడ ఈయన ఇంట్లో అశ్వం పొందాడు. ఆ అశ్వం పేరేంటి? కువలయం. కాబట్టి ఆయన పేరు కూడా కువలయాసుడు అనే నామంతో ఈ పృథ్వీలో ప్రసిద్ధికి ఎక్కాడు. కువలయం అనే పేరు గల అశ్వాన్ని పొందాడు కాబట్టి. ఆ విధంగా పేర్లు కొన్ని విచిత్రంగా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నిక్ నేమ్స్ అంటాం. అలా పెట్టుకుంటూ ఉంటాం కొందరు. ఇప్పుడు మన ఇళ్లలో కూడా పక్కింటి వాళ్ళ గురించి లేదా ఎదుటి వాళ్ళ గురించి కూడా కొన్ని పేర్లు పెడుతూ ఉంటాం మనం. అంటే సులభంగా తెలుసుకునేందుకు అనమాట. ఆ నామాల వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి అంటుంటాం. అంటే నామం పెట్టుకొని తిరుగుతుంటారు. ఈరోజు నామాలు పెట్టేవాళ్ళు తక్కువ కాబట్టి నామం పెట్టేవాళ్ళు ఎక్కువే కానీ నామాలు పెట్టుకునేవాళ్ళు తక్కువ. నామాలు పెడుతున్నారు కానీ పెట్టుకునేవాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా పేర్లు వస్తుండే అనమాట. ఆ తర్వాత తస్యచ వత్సస్య పుత్రో అలర్కో నామ అభవత్. ఆ వత్సునికి అలర్కుడు అనే పుత్రుడు కలిగాడు. అంటే దివోదాసునికి ప్రవర్తునిపై అనురాగం ఎక్కువ, నచ్చినవాడు. అందుచేత తన గౌరవను ప్రదర్శిస్తూ వత్సా అని లాలించేవాడు. తండ్రి చూపిన ముద్దు కారణంగా వత్సుడు అయినాడు. ఎల్లవేళలోనూ సత్యమునే పలుకుతూ సత్యవ్రతాన్ని పాటించినందువలన వృతధ్వజుని పేరు కలిగింది. ఇంకా కువలయము అంటే ఒక్కనాటిలోనే భూమి అంతటిని చుట్టి రాగలుగుతుంది కనుక ఆ గుర్రాన్ని కువలయాశ్వమని అన్నారు. కువలయము అంటే ఒక్కనాటిలోనే భూమి అంతటిని చుట్టి రాగలుగుతుంది కనుక ఆ గుర్రాన్ని కువలయాశ్వమని అన్నారు. ఆ గుర్రాన్ని ఈయన పొందినందువల్ల కువలయాశ్వుడు ప్రసిద్ధిని ఈ పృథ్వీ పైన పొందినాడు. తస్యచ వత్సస్య పుత్రు అలర్కోనామ. ఆ వత్సునికి అలర్కుడనే పుత్రుడు కలిగాడు. 66,000 ఏండ్ల వరకు అలర్కుని కంటే వేరొకడు యువకుడు లేకుండినాడు. అంతకాలం దాకా అలర్క మహారాజు ఈ నేలను ఏకఛత్రాధిపత్యముగా ఏలుకున్నాడు అని చెప్తున్నాడు. యస్యాయం అద్యాపి శ్లోకో గీయతే పుత్రో అలర్కో నామ అభవత్ అనే పుత్రుడు కలిగాడు. ఆ వత్సునికి అలర్కునే పుత్రుడు కలిగాడు. అతని గురించి ఈనాటికి కూడా ఈ శ్లోకం గానం చేయబడుతుంది. యస్యాయం అద్యాపి యస్యాయం అద్యాపి. అద్య అంటే ఇప్పుడు కూడా. శ్లోకో గీయతే శ్లోకాన్ని చెప్తారు. ఏమని? 60 వర్ష సహస్రాన్ని 60 వర్ష శతాని చ అలర్కాదపరో నా అన్యో బుభుజే మేధిని యువా. 60 వర్ష సహస్రాన్ని 60 వర్ష శతాని చ. సహస్రం అంటే 1000 అండి. 60 వర్ష సహస్రాన్ని అంటే ఏమిటి? 66,000 సంవత్సరాలు. 66 60 వర్ష సహస్రాన్ని. షష్ఠి అంటే 60. అంతేకాదు 60 వర్ష శతానిచ అంటే ఏమిటి? 60 నూర్లు అన్నమాట. అంటే 66,000 సంవత్సరాలు అని అర్థం. 66,000కి
షష్ఠివర్ష సహస్రాని షష్ఠివర్ష శతాని చ అలర్కాద్ అపరో నా అన్యో. అపరో అంటే వేరెవరు, అలర్కాద్ అపరో అంటే అలర్కుని కన్నా వేరే వారెవరు, నా అన్యో బుభుజే మేదినీం యువ. ఎవడైనా ఉన్నాడా అని అతన్ని స్తుతి. అంటే ఏమిటి, అలర్కుని కన్నా వేరే ఎవడైనా ఉన్నాడా అని, ఎవరు లేరు అని అర్థం అన్నమాట. అలా విధంగా భూమిని పరిపాలించాడు ఆయన అని. తథా అలర్కస్య సన్నతిర్నామ ఆత్మజో అభవత్. ఆ అలర్కునికి సన్నతి అని పేరు కలిగిన ఆత్మజో అభవత్, ఆత్మజుడు కలిగాడు. తత సునీత, సునీత అతని వల్ల సునీతుడు. తస్య సుకేతు, అతని వల్ల సుకేతువు. తతో ధర్మకేతు, అతని వల్ల ధర్మకేతువు. తత సత్యకేతు తస్మాత్ విభు తత్తనయ సుభు. తతశ్చ సుకుమారక తస్యాపి దుష్టకేతు. తతశ్చ వైనహోత్ర తతశ్చ భార్గః భార్గశ్చ భార్గభూమి. అతశ్చాతుర్వర్ణ్య ప్రవృత్తి ఇత్యేతే కాశ్యపా భూపతయః కథితాః రజేస్తు సంతతి శ్రూయతాం ఇతి. ఆ అలర్కునికి సన్నత్ అనే పేరు కలిగిన ఆత్మజుడు కలిగాడు. తత సునీత, అతని వల్ల సునీతుడు. ఎప్పుడు మన సంస్కృతం చదివేటప్పుడు ఉచ్చారణ బాగుండాలండి, జాగ్రత్తగా ఉచ్చరిస్తూ ఉండాలి. అందువల్ల రెండు ప్రయోజనాలు, ఇంతకుముందు చాలా సందర్భాలు చెప్పుకున్నాం. రెండు ప్రయోజనాలు. ఒకటి, మనకి ఉచ్చారణ బాగుంది అంటే దాన్ని, ఆ పదాన్ని ఆనందంగా పలుకుతా అన్నమాట. అంతేకాకుండా మనకి స్వచ్ఛత, వాక్ స్వచ్ఛత అంటాం. నేను చాలా మంది చూశానండి, మా మిత్రుల్లోనే ఒకరిద్దరు ఇదేమైనది అంటే వాక్ స్వచ్ఛత లేకుండా కాస్త ముద్దగా పలుకుతూ ఉంటే నేను వాళ్ళకి సలహా ఇచ్చాను. రోజు ఏమి వద్దు, ఒక 10 శ్లోకాలు 15 శ్లోకాలు ప్రతిరోజు సంస్కృతంలో చదువుతూ ఉండి, ఏం అవసరం లేదు వేరే. అంటే నేనే పెద్ద డాక్టర్ని కాదండి, నాకు తోచినటువంటి విషయం చెప్పాను. మరి నిజంగానే అప్పటి నుంచి స్తోత్రాలు చదవటము, దానివల్ల నాలుక కొంచెం పలచబడి చాలా చక్కగా ఉచ్చారణ పలుకు ఉచ్చరిస్తూ ఎటువంటి సమస్య లేకుండా ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి శక్తి వచ్చిందనమాట. ఎందుకంటే మనకి ఏదైనా కొంచెం అంగవైకల్యాలు కానీ లేదు ఇటువంటి ఏమన్నా కాస్త ఉన్నప్పుడు న్యూనతాభావం అంటాం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంటే నలుగురిలో పోయి మాట్లాడాలన్నా, ఉదాహరణకి కొంచెం లావుగా ఉన్నారనుకోండి ఎవరైనా, వారు కూడా కొంచెం వెనకుంటారనమాట. ఎందుకంటే ఎవరైనా మన గురించి మాట్లాడతారేమో అని కొంచెం సందేహం, బిడియం ఉంటుందన్నమాట. అదే మీకు చక్కగా శరీర సౌష్ఠవం ఉండి కాస్త అందంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడెప్పుడు వాళ్ళ దృష్టిని ఆకర్షించాలని ఎప్పుడూ వెంపర్లాడుతూ ఉంటారు, తహతహలు ఆడుతూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా ఇక్కడ కూడా ఇది అందరూ తెలుసుకోని విషయం కాబట్టి చెప్తున్నాను. సిలబస్ కాదు ఇది, అవుట్ ఆఫ్ సిలబస్, కానీ తెలుసుకో విషయం. మనం అందరూ కూడా భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటాం. కనీసం 1 అధ్యాయం 2 అధ్యాయాలు లేదు, చాలా చిన్నవైనటువంటి 12వ గీతా పారాయణంలో మన శ్వాసకు సంబంధించినటువంటి, అంటే ప్రాణాయామం అంటాం. ప్రాణాయామం అంటే మనం ప్రత్యేకంగా ముక్కు మూసుకొని గాలి లోపలికి వదిలి గాలిని బయటికి వదిలి ఇలాంటివి ఎన్నో ప్రక్రియలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక శరీరం లోపలికి మనం మామూలుగా పీల్చుకునేటువంటి శ్వాస ద్వారా పీల్చుకునేటువంటి గాలి సరిపోదు. అంటే మనం ఎక్కువగా శ్వాస పైన కేంద్రీకరించామండి దృష్టి. ఏదో మనం ఆటోమేటిక్ ఏదైతే స్వతహాగా ఏదో అదే జరుగుతుంది. అంతేగాని ప్రత్యేకంగా మన శ్వాసకోశాన్ని నింపేంత గాలి, ఎందుకంటే దాని కెపాసిటీ చాలా ఉంటుందండి. మంచి యోగా తరగతులు చెప్తున్నారు, ఇవన్నీ కూడా చాలా గొప్ప కెపాసిటీ ఉంటుంది. కానీ మనం దాంట్లో 1/10 అంటే ఒక 10వ భాగం కూడా నింపమంట గాలితో. దానివల్ల అది అంత ఆరోగ్యంగా పనిచేయదు. మనకి శ్వాసకోశము, కిడ్నీలు ఇవన్నీ ఆరోగ్యం పనిచేయాలంటే ఆక్సిజన్ కావాలి. కాబట్టి మనం ప్రాణాయామం అంటే ఏమిటి, ఇదేనమాట. ప్రాణవాయువును విస్తరింపజేసేది అనమాట శరీరం మొత్తం. గీతా పారాయణంలో అది జరుగుతుంది అని ఒక ఆయన చెప్పారు. ఈ మధ్య గీతా తరగతులు జరుగుతున్నాయి గీతాభ్యాసం గురించి, అంటే ఎలా ఉచ్చరించాలి ఏమిటి అనే విషయాన్ని రోజు కూడా ఒక 40 నిమిషాలు ఆన్లైన్లో జరుగుతుందన్నమాట. దాన్ని చెప్తుండేటప్పుడు ఆయన చెప్పారు,
అది తర్వాత నాకు అనిపించింది, నిజమేనో అనిపించింది. ఆ విధంగా సంస్కృతంలో కూడా ఉచ్చరించేటప్పుడు మనకి శ్వాస దీనిపైన కూడా చాలా సత్ఫలితాలు ఇస్తుంది, సత్ప్రభావం కలుగుతుంది అనమాట. దుష్ప్రభావాలు కాదు, మంచి ప్రభావం ఉంటుంది. అందుకనే మనం ఇలాంటి శ్లోకాలు చదవటం, కొన్ని స్తోత్రాలు చదివినప్పుడు మన శరీరం అంతా కూడా ఒక నూతన శక్తి ప్రసరించినట్లుగా అనిపిస్తుంది. అది ఒక సంస్కృతంలో, అంటే అన్ని భాషల్లో ఉండొచ్చు, వాటికి ప్రత్యేకమైనటువంటి శక్తి ఉండవచ్చు. కానీ సంస్కృతానికి ఈ విధంగా అనేకమైనటువంటి సంస్కృత పదాలకి, సంస్కృతానికి అనేక విధమైన శక్తి ఉన్నదన్నమాట. ఇప్పుడు ఈ ప్రాణాయామం ఆయన చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకంటే అంత ముందులో ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి కూడా మధ్యలో పారాయణం చేయటం వదిలివేయడం ఇలా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కూడా మళ్ళీ ఒక 5-6 నెలల నుంచి మళ్ళీ చేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా ఆయన చెప్పిన విషయాన్ని అంత సూక్ష్మంగా పరిశీలించలేదన్నమాట. కానీ ఆయన చెప్పిన తర్వాత ఒక వారం క్రితం చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత నిజంగానే అది ఆయన చెప్పింది సరి అనిపించింది. ప్రాణాయామం దాంట్లో జరుగుతుంది కాబట్టి దాన్ని ఆ విధంగా పదాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తే ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు బాగా చెప్తున్నారు అన్నమాట. అలాగా మనకి సంస్కృత శక్తి ఉన్నది. ఇక్కడ చూడండి, తదో ధర్మకేతు తతసత్యకేతు తస్మాత్ విభు తత్తనయ సువిభు, ఈ విధంగా చదువుతూ ఉంటే ఎక్కడలేని శక్తి వస్తుంది. సరే, మొత్తానికి కొంచెం అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళిపోయాం. తతశ్చ సుకుమార, అతని కొడుకు సువిభుడు, అతనికి సుకుమారుడు, అతనికి దుష్టకేతువు, అతనికి వైనహోత్రుడు, అతనికి భార్గుడు, అతనికి భార్గభూమి జన్మించారు. భార్గభూమి చాతుర్వర్ణ్య ప్రవృత్తి, అతని వల్ల చాతుర్వర్ణ్య అవస్థ చక్కగా ఏర్పడింది. వీరందరూ కాశ్యప రాజులుగా కీర్తించబడ్డారు. ఇత్యేతే కాశ్యపా భూపతయ కథితా, కాశ్యపా భూపతయ కథితా. ఆ తర్వాత వారి గురించి నేను తెలియజేశాను. ఇక మీదట రజీ సంతతిని గురించి ఆలకించు అని చెప్పి మైత్రేయునికి వివరిస్తున్నాడు అన్నమాట. ఇది విష్ణుపురాణే చతుర్థాంశే ధన్వంతరే ఉత్పత్తి 8వ అధ్యాయ సమాప్త. కాబట్టి అలర్కునికి సన్నతి అనే పుత్రుండేను. ఆయనకు సునీతుడు, ఆయన కుమారుడు సుకేతువు, అతనికి ధర్మకేతువు, అతని వల్ల సత్యకేతువు, ఆయన తనూజుడు విభువు, ఇతని పుత్రుడు సువిభువు, అతని వలన సుకుమారుడు, ఆయన వల్ల దుష్టకేతుడు, అతని నుండి వైనహోత్రుడు, ఆ మహారాజు నందనుడు, భార్గునికి భార్గభూమి, ఇతని వల్ల చాతుర్వర్ణ్య అంటే బ్రాహ్మణ, చాతుర్వర్ణ్యం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వ్యవస్థ ఆరంభమైంది. వీరంతా కాశ్యవంశపు రాజులు. ఇక రజి యొక్క సంతతిని ముందు చెప్పబోతున్నాను, వినవలసింది అని చెప్పి రజి దైత్యయోహో, ఇది కూడా చాలా చిన్నదైనటువంటి అధ్యాయమే కాబట్టి దీన్ని కూడా మనం పూర్తి చేసుకుని ఆ తరువాత మనం చదివేందుకు అవకాశం ఇద్దాం. ఇక్కడ రజి దైత్యయోహ యుద్ధం అంటే 9వ అధ్యాయం 9వ అధ్యాయం రజి దైత్యుల యుద్ధం. రజేహే పంచపుత్ర శతాన్ని అతుల వీర్య సారాణ్య ఆసన్. పరాశరుడు ఇలా చెప్తున్నాడు, రజికి సాటి లేని బలం కలిగిన. రజేహే పంచపుత్ర శతాని అంటే ఎంతమంది? 500 మంది పుత్రులు కలిగారండి. 500 మంది. అది కూడా ఇలా చెప్తున్నాడు, రజికి సాటి లేని బలం కలిగినటువంటి, అది కూడా మామూలు వాళ్ళు కాదు. పంచపుత్ర శతాని అతుల వీర్య సారాణి ఆసన్, సారవంతమైన పరాక్రమం కలిగిన 500 మంది. మామూలుగా మనకి కవలలు పుడితే కూడా, అంటే మామూలు సంతానం పుడుతూ ఉంటే కూడా ఒక 5-6 పిల్లల తర్వాత కొంచెం బలహీన పడుతూ ఉంటారు. అందుకని ఇక ప్రత్యేకంగా చెప్పాలి, 500 మంది పుత్రులు కలిగిన వారందరూ ఎలాంటి వారు? బలం కలిగిన సారవంతమైన పరాక్రమం కలిగినటువంటి వారు. దేవాసుర యుద్ధ ప్రారంభంలో, దేవాసుర సంగ్రామ ఆరంభే పరస్పర వదేప్సవో దేవాశ్చ బ్రహ్మాండం పప్రచ్చు అంటే ఏమిటి? ప్రశ్నించారు. ఎవరిని? బ్రహ్మను. ఎవరు? దేవాసుర యుద్ధ ప్రారంభంలో, దేవ అసుర సంగ్రామ ఆరంభే, ఒకరినప్పుడు చంపుకోదలుచుకున్న వారే పరస్పర వదేప్సవో పరస్పర వదేప్సవ వధ ఈప్సవ. ఈప్స అంటే కోరిక కలిగినవి. దేంట్లో కోరిక? పరస్పర వధ అంటే ఒకరినొకరు చంపుకునే దాంట్లో కోరిక కలిగిన వారై, దేవాశ్చ అసురాశ్చ, దేవతలు అసురులు చంపుకోదలుచుకున్న వారై దేవతలు అసురులు బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇలా ప్రశ్నించారు. కాబట్టి ఈ 9వ అధ్యాయంలో ఇంద్రుడు రజి యొక్క 500 మంది పుత్రులను చంపుట,
రంభుడు సంతులేని వాడు అవటం వలన క్షత్రవృద్ధుని వంశమే వర్ణింపబడుతుంది అనమాట. ఆయు కుమారుడైన క్షత్రవృద్ధుని యొక్క వంశాన్ని చెప్పి అతనికి సోదరుని రజి యొక్క కులాన్ని చెబుతున్నాడు. రజేరితి, రజి యొక్క 500 మంది తనయుల్లో ఒక్కడు కూడా మిగలకుండా పోయినారంటూ సంబంధించిన కథను ప్రస్తావన చేస్తూ ఉన్నాడు అనమాట. దేవాసురేతి, పరాశుడు చెప్తున్నాడు. రజరాజు ఆయుపుత్రుడు, అతనికి సాటి లేని మేటి బలపరాక్రమ గలవారు అయిన కుమారులు 500 మంది ఉండిరి. దేవాసులకు సంగ్రామం ఆరంభమైన కాలంలో ఒకరినొకరు చంపుకోదలుచున్న వారై బ్రహ్మను ఇట్లా అడిగారన్నమాట. ఏమని? భగవన్ అస్మాకమత్ర విరోధే కతర పక్షో జేత భవిష్యతీతి. అత ఆహ భగవాన్ ఏషామర్ధే రజిరాత్తాయుధో యోత్స్యతీతి. అత దైత్యే రువేత్య రజిరాత్మసాహాయ్య దానాయ అభ్యర్థితః ప్రాహ. యోత్స్యేహం భవతామర్థే యద్యహం అమరజయాత్ భవతాం ఇంద్రో భవిష్యామ ఇది. ఆకర్ణ్యైతత్ తైః అభిహితో న వయం అన్యథా వదిష్యామో అన్యథా కరిష్యామః. అస్మాకమింద్రః ప్రహ్లాదార్థమయం ఉద్యమ ఇత్యుక్త్వా గతేషు అసురేషు దేవైః అపి అసావనీపతి ఏవముక్తః. తేనాపి చ తథైవోక్తే దేవైః ఇంద్రత్వం భవిష్యతి ఇది సమన్వీప్సితం. ఇంతకీ ఏం జరిగింది? అందరి దగ్గరికి పోయి భగవంతుడా, భగవన్ అస్మాకం అత్ర విరోధే కతరహ పక్షో చేత భవిష్యతి ఇది. ఈ విరోధంలో ఏ పక్షానికి ఏం కలుగుతుంది అని చెప్పి అని అడుగుగా భగవంతుడు ఆయన బ్రహ్మవారితో ఎవరి కోసమైతే రజి ఆయుధం చేత దాల్చి పోరాడుతాడో ఆ పక్షం చేయిస్తుంది అని చెప్పాడనమాట. ఏషాం అర్థే అంటే ఎవరి కొరకు అయితే రజి ఉత్థాయుధో రజి ఉత్థాయుధో యోష్యతి అంటే పోరాడడం. ఎవరి కోసమైతే రజి ఆయుధం చేతదాల్చి పోరాడుతాడో అథ దైత్యే ఆ పక్షం జయిస్తుందని చెప్పాడు. అప్పుడు ఆ తరువాత దైత్యులు ముందుగా వచ్చి తమకు సాయం చేయవలసిందని రజిని ప్రార్థించారు. రజిర్ ఆత్మ సహాయ దానాయ అభ్యర్థితః ప్రాహ. అథ దైత్యే రూపేత్య రజిర్ ఆత్మ సహాయ దానాయ. అప్పుడు తర్వాత దైత్యులు ఏం చేశారు? ముందుగా వచ్చి తమకు సాయం చేయవలసిన రజిని ప్రార్థించారు. అభ్యర్థితః ప్రాహ. అప్పుడు అతడు ఈ విధంగా అన్నాడు, అభ్యర్థించబడినవాడే, యోచ్యే అహం భవతాం అర్థే, మీకోసమై పోరాడుతాను. యద్యహం అమరజయాత్, దేవతలు జయించిన తర్వాత భవతాం ఇంద్రో భవిష్యామైతి, నేను ఇంద్రుని కావాలి అన్నాను అనమాట. వారు అది విని రజితో, మేము మరోలా చెప్పేవాళ్ళం కాదు. ఆకర్ణ్యయేత తైః అవిహితో నా వయం అన్యథా వదిష్యామో అన్యథా కరిష్యామః. అంటే ఏమిటి? వారది విని రజితో చెప్పారు, మేము మరోలా చెప్పేవాళ్ళం కాదు, మరోలా చేసేవాళ్ళం అంతకన్నా కాదు. అంటే ఏమిటి? మాకు ఇంద్రుడు ప్రహ్లాదుడే, అతన్ని ఇంద్రునిగా చేయడం కోసమే ఈ ప్రయత్నం అంతా. అద్యహం అమరజయాత్ భవతాం ఇంద్రో భవిష్యామ అన్నందుకు ఆకర్ణ్యయేత తైః అభిహితో నవయం అన్యథా వదిష్యామో అన్యథా కరిష్యామః. అస్మాకమింద్రః ప్రహ్లాద తదర్థమయం ఉద్యమ. ఇంతకీ మేమంతా కూడా ప్రహ్లాదుడే మాకు ఇంద్రుడు కాబట్టి ఆయన గురించి మేము ఉద్యమిస్తున్నాం. ఉద్యమ ఇత్యుక్త్వా గతేషు అసురేషు. అలా వెళ్ళిపోయిన తర్వాత దేవతలు వచ్చి రాజుని అడుగుగా అతడు అసురులకు చెప్పినట్లే వారికి కూడా చెప్పాడనమాట. వారు వెంటనే నీవే ఇంద్రుడు అవుతావు అని అంగీకరించడం జరిగింది అనమాట. ఇత్యుక్త్వా గతేషు అసురేషు దేవైరపి అవసానీపతి